డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. మనకేదో ఉపయోగపడతాడనుకుంటే ఈ ప్రొఫెసర్ ఏంటి ఇలా చేస్తున్నాడు అని జగన్మోహన్ రెడ్డి ప్రొఫెసర్ మీద ఫైర్ అయ్యాడు అనే ఒక ప్రచారం ఇప్పుడు వైసీపీ వర్గాల్లో నడుస్తుంది. యాక్చువల్గా ప్రొఫెసర్ మాట్లాడిన మాటల వల్ల జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి ఉపయోగమే. ఎందుకంటే ఇప్పుడు ఈ కూటమిలో బీజేపీ ఉన్నంత మాత్రాన మమ్మల్ని ఏదో ఓడబొడి చేస్తారనే ఏం లేదు, మా మీద బీజేపీ దయ ఉంది, అమిత్ షా ఎప్పుడు జగన్నే నమ్ముతాడు అని ప్రొఫెసర్ చెప్పిన మాటల్ని వెనక్కి తీసుకున్నప్పటికీ ఆయన తెలంగాణలో ఉన్న జర్నలిస్టుల సోదరులందరినీ పోగేసి ఆయన వేరే రకమైన పని మొదలుపెట్టాడు. ఇది వైసీపీకి పనికొచ్చే పనేం కాదు, ఒక రకంగా నష్టం చేసి పెడతా ఉంది. ఎందుకంటే ఇదిగో జగన్మోహన్ రెడ్డిని సమర్థించే వాళ్ళు ఆంధ్ర ప్రాంతంలో ఎవరూ లేరండి, ఎక్కడో బయటనున్న తెలంగాణలో ఉన్న వాళ్ళను మిగతా ఉన్న చోట్ల ఉన్న వాళ్ళందరినీ పోగేసుకొచ్చి ఎక్కడేదో ప్రాపగాండా చేసే ప్రయత్నం చేస్తున్నాడు. జగన్ బెంగళూరులో ఉంటాడు, వీళ్ళని సమర్థించే వాళ్ళందరూ హైదరాబాద్లో ఉంటారు, రాజకీయం మాత్రం ఆంధ్రప్రదేశ్లో చేస్తారా అనే రకంగా ఇప్పుడు పరిస్థితి తయారై కూర్చుంది. దీని మీద మరి వైసీపీ ఇంటర్నల్గానే కొంత చర్చ అయితే నడుస్తుంది. మరి ప్రొఫెసరు వైసీపీ దగ్గర ఏమైనా తీసుకుని ఈ మాటలు మాట్లాడాడనో లేకపోతే బయట ఆరోపిస్తున్నట్టుగా పేటీఎం బ్యాచ్ అనో అంటానికి మన దగ్గర ఆధారాలు ఏం లేవు, ఆ మాట్లాడుతున్న వాళ్ళ దగ్గర కూడా ఆధారాలు ఏం లేవు. కానీ ఇప్పుడు బయట ఉన్న పరిస్థితుల ప్రకారంగా చూసుకుంటే ఈ ప్రొఫెసర్ చేసిన పనికి బీజేపీ ఇరుకుని పడిపోయింది. బీజేపీ ఇప్పుడు ఎలుగెత్తి చాటినట్టు అయిపోయింది జగన్ వెనక బీజేపీయే ఉంది అనేది. మరి యాదృచ్ఛికంగా జరిగిందా లేదు, సమయానికి అది కలిసి వచ్చిందా తెలియదు. కానీ సెట్లో జగన్ పిఏ కేఎన్ఆర్ని కానీ లేకపోతే అతనికి బినామీ అని చెబుతున్న శంకర్ రెడ్డిని కానీ వీళ్ళందరినీ కూడా ఇప్పుడు విచారణ చేస్తూ ఉన్నారు. 100 కోట్ల ఆస్తులు బయటపడుతున్నాయి. ఇన్ని 100 కోట్ల ఆస్తులు బయటకు వస్తున్నాయి అని అంటే అదేదో జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా వాళ్లే పక్కగా సంపాదించుకున్నారనేది అయితే ఆ వాస్తవం కిందే కనపడిద్ది. బహుశా ఇది జగన్ బినామీ అయి ఉండొచ్చు. ఫైనల్గా దాచిపెట్టడానికి చేసిన ఒక విస్తృత ప్రయత్నంలో ఇది కూడా ఒక భాగం అయి ఉండొచ్చు. దుబాయ్కి డబ్బులు పంపించారనో లేదు ఎలక్షన్లో ఖర్చు పెట్టారు అని అంటే ఇంత సొమ్మును పోగేసి మరి అభ్యర్థుల ద్వారా జగన్మోహన్ రెడ్డి కూడా ఖర్చు పెట్టేసి మెదకుండా ఏం ఊరుకోడు కదా. అభ్యర్థుల దగ్గర నుంచి ముందుగా లాగాల్సిందంతా లాగేసి వాళ్ళకి సప్లై చేయాల్సిన డబ్బును మొత్తం ఈ లిక్కర్ స్కామ్ డబ్బుల్ని పంపించారు అనే ఒక అపవాదు కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి మీద. మరి ఆ అభ్యర్థుల నుంచి తీసుకున్న ఆ సొమ్ము అంతా ఎక్కడుండాలి అంటే ఇదిగో ఇప్పుడే బయటపడుతుంది. 100 కోట్ల ఆస్తులు ఒక పిఏ దగ్గర ఉన్నాయి, అతనికి కూడా కొంతమంది బినామీలు ఉన్నారు అని అంటే ఇదంతా ఆ పిఏ వ్యవహార శైలి అని అంటే ఎవరు నమ్మరు. కాకపోతే ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటి అని అంటే ప్రొఫెసర్ ఈ మాట మాట్లాడినప్పుడే ఇవన్నీ బయటకు రావటం. మరొక వైపు ప్రొఫెసర్ ఏం చేశాడు, మరి ఈ విషయాన్ని ఇలాగా పెంచి పోషించుకోవటానికి ఆయన సొంత ప్రాపగాండా చేసుకోవటానికి తెలంగాణలో ఉన్న జర్నలిస్ట్ సోదరులందరినీ బాగేసి మరి కూటమి ప్రభుత్వం మీద అన్నట్టుగాను మరి ఇంకెవరి మీద అన్నట్టుగాను కొన్ని మాటలు అయితే మాట్లాడాడు. అంటే చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేశారు పర్సనల్గా, పవన్ కళ్యాణ్ కూడా టార్గెట్ చేశారు పర్సనల్గా. యుద్ధం మీరు మొదలుపెట్టారు నేను ముగిస్తాను అని అంటే ముగించటం ఎవరి వల్ల కాదు. ట్రంప్ ఏమైనా ముగించగలుగుతున్నాడా, ఇరాన్ని ఏమైనా ఎదుర్కోగలుగుతున్నాడా? ఇందులో ప్రొఫెసర్ మాట్లాడే మాటలకి ఇప్పుడు తెలంగాణలో ఉన్న జర్నలిస్టు సోదరులు కూడా ఇప్పుడు ఆంధ్ర ప్రాంతం మీద పడి అక్కడున్న రాజకీయాల మీద చర్చించేదానికి జగన్మోహన్ రెడ్డికి ఏం హైప్ రాదు. జగన్ ఏం చేయదలుచుకున్నాడో అది చేయటానికి ఈ మనుషులందరూ కావాలి తప్ప వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు చేసేసుకుంటే అది జగన్కి ఏమైనా పనికి వస్తుంది అనే దాని మీద జగన్ అయితే ఆధారపడు. కాబట్టే ఇదిగో వీళ్ళందరి మీద ఎందుకని వీళ్ళు అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళి ఇలాంటి పనులన్నీ చేస్తున్నారని కొంచెం కోప్పడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఒక ప్రచారం ఇప్పుడు వైసీపీలో నడుస్తుంది. ఇలా జరగటానికి మరొక కారణం కూడా ఏమిటంటే బీజేపీ అసలు రంగు బయటపడిపోవటం. పుట్టబద్దల్లో మనం కూడా చెప్పాము బీజేపీకి జగన్మోహన్ రెడ్డికి ఉన్న అవినాభావ సంబంధం ఏమిటనేది ఎప్పుడు మాట్లాడుకునేదే. అది అందులో లేదు, అలా అమిత్ షా చెప్పుండే అవకాశమే లేదు అనేది మాత్రం ఏమీ నిర్ణయించి చెప్పలేం. చెప్పుంటాడు అనే ఒక ఉద్దేశం అయితే కుండబద్దలకు కూడా ఉంది. కాకపోతే ప్రొఫెసర్ చెప్పిన మాటల ప్రకారంగా ఆయన ఇరుక్కుపోయాడు. అలా ఎవరు చెప్పమన్నారు? నాదెళ్ల మనోహర్ మీద పెట్టి, కోర్ కమిటీ మీద పెట్టి, ఆ తర్వాత అవి ప్రూవ్ చేయలేక నేను నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానంటే నేను తప్పు చెప్పానని అర్థం.
తప్పు చేసిన ప్రొఫెసరు ఇప్పుడు గగ్గోలు పెట్టి గోల గోల చేస్తుంటే మిగతా చాలామంది దాని గురించి మాట్లాడుకుంటున్నారు కదా, ప్రొఫెసర్ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అని. ఆ ఓవర్ యాక్షన్ అనే ఆ తప్పుని చూశారు, అది ఇప్పుడు వైసీపీకి ముప్పుగా పరిణమించింది. ప్రొఫెసర్ మాట్లాడిన ఒక్కొక్క మాట మొన్న మీటింగ్ పెట్టి మాట్లాడి ఒక్కొక్కళ్ళ మీదకి ఆయన మాట్లాడిన మాటలు తోటాల్లాగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద పేలబోతున్నాయి. దీనికి మరొకటి ఏంటి అని అంటే, ఈ ప్రొఫెసర్ ఇలా మాట్లాడటం వెనకున్న అసలు ఉద్దేశం నరేంద్ర మోడీ స్వయంగా చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి మాట్లాడటం, తరువాత రోజు చంద్రబాబు కూడా ఢిల్లీ వెళ్ళి అమిత్ షాతో మాట్లాడటం. దీనికి ఈ వ్యవహారం అంతా ఎందుకు జరిగింది? తెలంగాణలో బీజేపీ యొక్క పాత్ర ప్రాముఖ్యత పెంచుకోవడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం. ఆంధ్రాలో ఎటుగుడి మన కోట ఉంది కాబట్టి తెలంగాణలో ఉన్న టీడీపీ క్యాడర్ని బీజేపీ వాడుకునే ప్రయత్నం చేస్తుంది. గతంలో ఈ క్యాడర్ మొత్తం రేవంత్ రెడ్డికి ఉపకరించిన మూలానికి ఇప్పుడు ఆయన కూడా సీఎం అయి ఉన్నాడు. మరి ఇందులో ఏం వ్యవహార శైలి నడిచిందో తెలియదు, కానీ మొన్న నరేంద్ర మోడీ కూడా బంపర్ ఆఫర్ ఇచ్చాడు రేవంత్ రెడ్డికి, మీరు మాతో కలిస్తే ఇంకా మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తామని. మరి పిఎంని చేస్తాడేమో మనకైతే తెలియదు, కానీ మరి ఆయన కూడా కొన్ని తెలంగాణ మీద ఈ బీజేపీ కాన్సన్ట్రేషన్ పెట్టింది అని అనటానికి ఇవన్నీ సరిపోతున్నాయా లేదా? ఇలాంటి సమయంలో ఇప్పుడు బీజేపీ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి నుంచి దూరంగా జరుగుతుందేమో అనే అనుమానాలు ఏమన్నా వస్తున్నాయా? ప్రజల్లో ఏమన్నా చర్చ నడుస్తుందా ఇప్పుడు ప్రొఫెసర్ ఎస్పెషల్ చెప్పడానికి? అలాంటిది కూడా ఏం లేదు. కాకపోతే బీజేపీ మా వెంటే ఉంది అని చెప్పుకోవడానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కూడా ఒక అస్త్రం అవసరమైంది. ఎందుకంటే లిక్కర్ కేసులో కావచ్చు, కల్తీ నెయ్యి కేసులో కావచ్చు, వివేకానంద రెడ్డి కేసులో కావచ్చు, జగన్ అయితే ఎవరూ విచారించట్లా. చంద్రబాబు నాయుడు అరెస్టు ముందు పరిస్థితులు ఎలాగున్నాయో దాదాపుగా ఇప్పుడు అలాగనే వచ్చి కూర్చున్నాయి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి జోలికి వెళ్లకుండా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా తయారయ్యి ఉందో ఆ పరిస్థితి మొత్తం రివర్స్ అవుతుంది. యాదృచ్ఛికంగా జరుగుతుందా, కావాలని జరుగుతుందో తెలియదు, కానీ లిక్కర్ స్కామ్లో కేఎన్ఆర్ లాంటి వాళ్ళందరి వ్యవహార శైలి బయటపడిపోయి అది జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్లే విధంగా కనపడుతుంది. వీళ్ళ పేరు మీద ఉన్న బినామీ ఆస్తులన్నీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డివే అని ఎక్కడో చోట లీక్ వచ్చిందనుకోండి, నెక్స్ట్ జగన్ విచారం చేయాల్సిందే. ఏదైనా రబ్బర్ బ్యాండ్ అయినా సరే సాగుతుంది కదా అని బాగా తీసుకుంటా పోతే ఎక్కడో చోట తెగిపోతుంది. ప్రొఫెసర్ పరిస్థితి కూడా ఇప్పుడు అలాగనే అయింది. తొడలు కొట్టాడు, మీసాలు తిప్పాడు, మరి మీటింగులు పెట్టాడు, యుద్ధం ముగిస్తానన్నాడు. ఏం చేస్తాడనేది ఎవరికి తెలియదు. ఏదైనా ఒక పెద్ద రాజకీయ పార్టీ మీదో రాజకీయ పరిస్థితుల మీదో ఒక విశ్లేషకుడు కొంతమంది జర్నలిస్టులు ఏమీ చేయలేని పరిస్థితుల్లోనే ఉన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితి అయితే అలాగుంది. రాజకీయం వేరు, జర్నలిజం వేరు. రెండింటి మధ్య యుద్ధం ఎట్టుంటుంది అనేది మరి ప్రొఫెసర్ ఎలాగ మాట్లాడాడనేది తెలియకపోయినా ఇవన్నీ కలిసి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తయారై కూర్చున్నాయి. ఇదిగో జగన్ పోగేసేవన్నీ వెనకటికో సామెత చెబుతారు చూడండి, కుక్క తెచ్చేవన్నీ నక్క గొద్దెలు అన్నట్టు ఈ జగన్ అన్నీ ఇలాంటి వాళ్ళనే పోగేస్తారు, వాళ్ళంతా కొంప ముంచుతారు అని వైసీపీలోనే అనుకుంటుంటే మరి జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యాడు అని అంటే అందులో ఆశ్చర్యం ఏమైనా ఉంటుందా? ఇదే ఈరోజు కుండబద్దలు.